నిజాం నిరంకుశత్వానికి ధైర్యంగా ఎదురుటి పోరాడిన మహానీయుడు పండగ సాయన్న ముదిరాజని ఆదిలాబాద్ పట్టణ ముదిరా సంఘం అధ్యక్షుడు దారవేణి రాము అన్నారు. బుధవారం సాయన్న వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ వద్ద గల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయన్న జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకులు కోరారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. పండుగ సాయన్న ముదిరాజ్ 90వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముదిరాజ్ బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు. పండుగ సాయన్న దాదాపు 1940 నుంచి 1900 సంవత్సరం వరకు ఆయన యొక్క పోరాట ప్రతిమను ప్రదర్శించి దాదాపుగా రజాకారులకు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని లేనటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఆయన సహాయం చేయడం జరిగింది. ఆయన యొక్క వీరత్వానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జయంతి ఉత్సవాలను సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ట్యాంక్ బండిపై ఆయన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేము ముదిరా సంఘం తరపున ఆదిలాబాద్ పట్టణ ముదిరా సంఘం తరపున కోరుతున్నామండి.